హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం గత క్లాస్లో క్యూబాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని చూసామండి. అంటే గణము మరియు దీర్ఘగణం, సమగణం దీర్ఘగణాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని డిస్కస్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, అంటే లాభ నష్టాలు, డిస్కౌంట్ ఏ విధంగా ఇస్తారు, శాతాలని బేస్ చేసుకొని లాభ నష్టాలను ఏ విధంగా కనుక్కున్నాం నెక్స్ట్ క్లాస్లలో చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుండి కూడా ఈ క్యూబాయిడ్ నుంచి కూడా కంపల్సరీ మనకు వన్ లేదా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనం గత క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దీని యొక్క కాన్సెప్ట్స్ కూడా చెప్పుకున్నాం. ఈరోజు మిగిలినటువంటి ప్రాబ్లం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే 8 మీటర్లు ఇంటూ 22.5 సెంటీమీటర్లు ఇంటూ 6 మీటర్లు కొలతలుగా గల ఒక గోడను నిర్మించుటకు 25 సెంటీమీటర్లు 11.25 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు కొలతలుగా గల ఇటుకలు ఎన్ని అవసరము? మరి చూడండి, ఒక గోడ నిర్మించాలంటుండు. గోడ నిర్మించడానికి మనకేంటండి, దాని యొక్క కొలతలు ఇచ్చిండు, పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చిండు. దీన్ని నిర్మించడానికి అంటే ఇట్లా గోడ ఉందనుకుందాం, ఇట్లాంటిది ఒక గోడని నిర్మించేది ఉంది. గోడ నిర్మించేది ఉంటే ఈ గోడని నిర్మించడానికి మనకు ఈ గోడ యొక్క పొడవు వెడల్పులు ఎత్తులు ఇచ్చిండు. దీన్ని నిర్మించడానికి ఇటుకలు కావాలి కదా. మరి ఇటుకలు అనేటివి కూడా మనకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఇటుకలు కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. మరి ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఇటుకల యొక్క సైజు కూడా ఇచ్చిండు, అంటే పొడవు వెడల్పులు ఎత్తులు ఇచ్చిండు మనకు. అయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ ఇది మీటర్లలో ఉంది, ఇది మీటర్లలో ఉంది, కానీ మనకు ఇటుకల కొలతలు అనేటివి సెంటీమీటర్లలో ఉన్నాయి కదా. కాబట్టి ఇది ఆటోమేటిక్గా సెంటీమీటర్లో ఉంది, దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీటర్ ఉన్నదాన్ని సెంటీమీటర్లలోకి మార్చుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా ఇవ్వచ్చు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే విలువలు అనేటివి సెంటీమీటర్లలో మీటర్లలో ఇస్తాడు, మనం చేంజ్ చేసుకొని ఆన్సర్ రాబట్టుకోవాలి. మరి అన్ని సెంటీమీటర్లలో కావాలంటే ఈ 8 మీటర్లని మనం ఏమని రాసుకోవచ్చు? 8 మీటర్లని సెంటీమీటర్లలో రాయాలంటే మనకు తెలుసు, 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకు సమానం. కాబట్టి 8 మీటర్లు అనేటివి 800 సెంటీమీటర్లు, 800 సెంటీమీటర్లు. అదే 6 మీటర్లు అనేటివి 6 × 100 సెంటీమీటర్లు, 600 సెంటీమీటర్లు. మరి ఇక్కడ చూడండి, మనకు ఈ గోడని నిర్మిస్తున్నామంటే, ఈ గోడని మనం నిర్మిస్తున్నామంటే, ఈ కొలతలు ఉన్నటువంటి గోడని మనం నిర్మిస్తున్నామంటే దాని యొక్క ఘనపరిమాణం అన్నట్టు. అంత ఘనపరిమాణం ఉన్నదాన్ని ఇంత ఘనపరిమాణం ఉన్నటువంటి ఇటుకలతోటి మనం నిర్మిస్తున్నాం. అంటే ఈ ఇటుకలు, ఈ గోడని నిర్మించాలంటే ఇటుకలు అనేటివి ఆ గోడ మొత్తం ఘనపరిమాణాన్ని ఇటుకలు అనేటివి ఆక్రమించాలి. మరి ఇటుకలది కూడా కొలతలు ఇచ్చిండు. అందుకే మనకు కావలసినటువంటి ఇటుకలు ఎన్ని అవసరం అన్నాడు కదా. కాబట్టి కావలసిన ఇటుకల సంఖ్య, నంబర్ ఆఫ్ బ్రిక్స్ required to build a wall which measurements are 8 meters 22.5 centimeters, 8 meters 22.5 centimeters and 6 meters. కావాల్సిన ఇటుకల సంఖ్య, నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని కావాలంటే ఆ గోడ యొక్క ఘనపరిమాణము డివైడెడ్ బై ఇటుక యొక్క ఘనపరిమాణం, అంటే ఒక ఇటుక యొక్క ఘనపరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ఏ వాల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ బ్రిక్. మనకి ఇటుక యొక్క ఘనపరిమాణంతో భాగిస్తే వాటి సంఖ్య వస్తుంది. మరి గోడ యొక్క ఘనపరిమాణం గలంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కదా. కాబట్టి 8 అంటే 800 సెంటీమీటర్ ఇంటూ 22.5 సెంటీమీటర్. నేనేం రాస్తున్నా అంటే 22.5ని 225/10 అని రాయొచ్చు కదా. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక సంఖ్య ఉంది, దాన్ని తీసేసి దాని బదులు కింద 10తోని భాగిస్తున్నాం, అప్పుడు విలువ మారదు. నెక్స్ట్ 6 ఉన్నది, దీన్ని 600 అని రాసుకునొచ్చు. డివైడెడ్ బై మనకు ఇటుక యొక్క ఘనపరిమాణం 25 సెంటీమీటర్లు, 11.25 6 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్స్ ఇంటూ
11.25 ఉంది కదా, మనకి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దాన్ని 1125 డివైడెడ్ బై 100 అని రాసుకుంటున్నాం ఇంటూ 6 సెంటీమీటర్స్. సో ఫ్రెండ్స్ ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ మొత్తాన్ని 10 భాగిస్తుంది కదా, 10 కిందికి వస్తుంది. ఈ మొత్తాన్ని 100 భాగిస్తుంది కదా, ఇది పైకి పోతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది 800 ఇంటూ 225 ఇంటూ 600, 100 పైకి వెళ్ళింది కదా, ఇంటూ 100 డివైడెడ్ బై 25 ఇంటూ 1125 ఇంటూ 6 ఇంటూ 10 కిందికి వచ్చింది కదా, ఇంటూ 10. చూడండి మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. 0 ఈ 0 క్యాన్సల్, 25 ఒకటిలో 25 4లో 100. మళ్ళీ చూడండి 6 ఒకటిలో 6, 6 10లో 60 కాబట్టి 100. నెక్స్ట్ 1125 ఉంది, ఇక 225 ఉంది. సరే మనం 5తో చూద్దాం. 5 4లో 20, 5 5 25, 5 2లో 10, మళ్ళీ 12 మిగిలింది, మళ్ళీ 5 2లో 10, 25 మిగిలింది, 5 5లో 25. రైట్, నెక్స్ట్ చూద్దాం. 5 9లో 45, 5 4లో 20, 5 5 25, 9 1లో 9, 5లో మళ్ళీ 5 1లో 5, 20లో 100. ఇప్పుడు చూడండి 80 ఉంది, 4 ఉంది. 8 4 32, 80 ఇంటూ 4 320 అవుతుంది. 8 4 32 కాబట్టి ఇంటూ 20 అండి. ఇంటూ 20 చేస్తే 20 0 0, 22 40కి 0 చేతన 4, 23 60, 4 64, 6400 అండి. మీకు గనక కొద్దిగా క్యాలిక్యులేషన్ అనేది ఎట్లా చేయాలి ఈజీగా, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నాం. మీకు ఈజీగా తెలుసుంటే మట్టుకు మనకి ఇక్కడ 1125 ఈ 225 అనేది 25 ఎక్కంలో తొందరగా పోతుందండి. 25 ఎక్కంలో తీసేసుకుంటే ఆన్సర్ వస్తుంది. లేదా ఈ 225ని ఈ 25ని అబ్జర్వ్ చేయండి. 25 10లో 250 అంటే ఒక 25 తక్కువ ఉంది కాబట్టి 25 1లో 25 9లో డైరెక్ట్ తీసేయచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి 5 ఎక్కంతో క్యాలిక్యులేషన్ చేసినాం. సార్ ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుందా మ్యాథ్స్ వాళ్ళకి అనిపించవచ్చు, కానీ అర్థం కావాలి అందరికీ కాబట్టి క్యాలిక్యులేషన్ ఎక్కువ చేసి చెప్పిన. అంటే మనకి ఎన్ని ఇటుకలు కావాలండి, ఇప్పుడు 6400 ఇటుకలు అవసరము. 6400 ఇటుకలు కావాలి. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావాల్సిన ఇటుకల సంఖ్య ఇంత అని అడగచ్చు, లేదా కావాల్సిన ఇటుకల సంఖ్య ఇచ్చేసి గోడ ఘనపరిమాణం ఎంత అని అడగచ్చు, లేదా ఇటుకల సంఖ్య గోడ ఘనపరిమాణం ఇచ్చి ఒక్కొక్క ఇటుక ఎంత ఘనపరిమాణం ఉంటుందని అడగచ్చు. అంటే మీరు దీన్ని గనక గుర్తుపెట్టుకుంటే ఈ మూడిట్లలో ఏ 2 వాల్యూస్ ఇచ్చినా, ఏ 2 విలువలు ఇచ్చినా కానీ మిగిలిన దాన్ని మనం ఎగ్జామ్లో ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా 4000. ప్రతిరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తికి ఒక రోజుకు 150 లీటర్ల నీరు అవసరం. నీటి ట్యాంకు కొలతలు 20 మీటర్లు ఇంటూ 15 మీటర్లు 6 మీటర్లు. ఆ ట్యాంకు నీరు ఎన్ని రోజులకు సరిపోను అన్నాడండి. అయితే నీటి ట్యాంకు కొలతలు మనకి ఎలా ఇచ్చిండు, 20 ఇంటూ 15 ఇంటూ 6. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు. అంటే ఇది నీటి ట్యాంక్ అనేది మనకు దీర్ఘఘనాకృతిలో ఉంది, దీర్ఘఘనమాకృతిలో ఉంది ఆ ట్యాంక్ అనేది. రైట్, ఇది నీటి ట్యాంకు, ఇది నీటి ట్యాంకు. దీని యొక్క కొలతలు 20 ఇంటూ 15 ఇంటూ 6 అండి. పొడవు వెడల్పులు ఎత్తులు ఏ రూపంలో ఉన్నాయి. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 4000. ఈ 4000 జనాభాకి ఒక వ్యక్తి ఒక రోజుకి 150 లీటర్ల చొప్పున మనకు ఎన్ని రోజులకు కావలసినటువంటి నీరు అనేది. మరి ఈ నీరు అనేది దేనికి సమానం, 4000 మంది జనాభాకి ఒక వ్యక్తికి ఒక రోజుకి 150 లీటర్ల చొప్పున మనకు ఎన్ని రోజులకు నీరు కావాలనో ఈ నీరు అనేది ఆ ట్యాంకులో ఉన్నటువంటి మొత్తం నీటికి సమానం కదా. అంటే ఈ ట్యాంకులో ఉన్నటువంటి నీటిని, దీంట్లో ఉన్నటువంటి ఈ వాటర్ని ఊరు ప్రజలకు మనం అందిస్తాం కాబట్టి, మన ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు దీంట్లో ఉన్న వాటర్ని మనం ఇస్తున్నామంటే దాని అర్థం దీంట్లో ఉన్నటువంటి నీరు ఈ మందికి ఎన్ని రోజులకు సరిపోతుంది అని అడిగిండు. మరి ఎన్ని రోజులకు కావాలంటే ఈ మొత్తం విలువ అనేది దీంట్లో ఉన్న నీటికి సమానం కదా. మరి దీంట్లో ఉన్నటువంటి నీరు ఎంత అనేది ఈ ట్యాంకు యొక్క ఘనపరిమాణానికి సమానం అండి. మరి ఘనపరిమాణం కావాలంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, కాబట్టి 20 ఇంటూ
15 × 6. మరి కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీటి యొక్క కొలతలు మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ క్యూబ్ అండి. మనం ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మీటర్ క్యూబ్ అనేది 1000 లీటర్లకి సమానము. 1000 లీటర్లకి సమానము. లేదా 1 లీటర్ అనేది 1/1000 మీటర్ క్యూబ్లకి సమానం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు జతపరచులలో కూడా ఇట్లాంటిది ఇచ్చి ఆప్షన్లలో అడగచ్చు. రెండింటికి యూజ్ అవుతుంది. 1 మీటర్ క్యూబ్ అనేది 1000 లీటర్లు. అంటే దాని అర్థం ఏమి? ఇట్లా పొడవు 1 మీటరు, పొడవు 1 మీటరు, వెడల్పు కూడా చాలండి. అప్పుడు మనం చతురస్రాకారం చేయాలి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. పొడవు, వెడల్పు, ఎత్తులు ఇది 1 మీటరు, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్. అంటే ప్రమాణ ఘనపరిమాణం అన్నట్టు. ప్రమాణ ఘనపరిమాణం 1 మీటర్ కొలతలు గల ప్రమాణ ఘనపరిమాణం ఉన్నప్పుడు, అంటే ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్ ఉన్నప్పుడు దీంట్లో దీంట్లో ఉంచగల వాటర్ యొక్క ఘనపరిమాణం అనేది 1000 లీటర్లు. దాని అర్థం అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు. అంటే ప్రమాణ ఘనపరిమాణం, ఈ ఘనపరిమాణంలో ఉన్నటువంటి ట్యాంకులో మనకు 1000 లీటర్ల నీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. దాని అర్థం అదే అన్నట్టు. అంటే ఇప్పుడు ఏమన్నట్టు, ఇది మీటర్ క్యూబ్లో ఉంది కదా, మనకి ఇక్కడ ఇది 150 అనేది లీటర్స్ కదా, 150 లీటర్లు కదా. మరి ఈ మీటర్ క్యూబ్లు ఉన్నదాన్ని కూడా లీటర్లోకి మార్చాలంటే మనం ఏమనుకున్నాం, 1 మీటర్ క్యూబ్ అనేది 1000 లీటర్లు కాబట్టి 20 × 15 × 6 ఈ మీటర్ క్యూబ్లు లీటర్లోకి మార్చాలంటే ×1000. ఇప్పుడు మనకు కావాల్సింది డేస్ కదా, ఎన్ని రోజులకు కావాలి కదా. నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు 20 × 15 × 6 × 1000 డివైడెడ్ బై మనకు 4000 × 150. 4000 × 150 అండి. చూడండి, ఈ జీరో క్యాన్సల్, ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు కూడా క్యాన్సల్. మనకు 15 క్యాన్సల్, 2 1లో 2 2లో, మళ్ళీ 2 1లో 2 3లో. మనకి ఇటు కింద ఏం మిగలలేదండి, పైన కేవలం 3 మిగిలింది. ఇదేమండి, నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు 3. అంటే ట్యాంక్లో ఉన్నటువంటి నీరు ఆ గ్రామంలోని జనాభాకి 3 రోజులకు సరిపోతుంది. 3 రోజులకి ఈ ట్యాంక్లో ఉన్నటువంటి నీరు అనేది ఈ గ్రామంలోని జనాభా 4000 మందికి ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున మనకు 3 రోజులకు సరిపోతుంది. 3 రోజులు అనేది మన ఆన్సర్ అండి. ఇట్లాంటిది ఎగ్జామ్లో రావచ్చు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం యొక్క కొలతలను 50% పెంచితే పాత కొత్త సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటుండండి. దీర్ఘగణం ఉంది, దీర్ఘగణం యొక్క కొలతలు అంటుడు. కొలతలు అంటే ఏముంటాయండి, దీర్ఘగణానికి పొడవు, వెడల్పు, ఎత్తులు ఉంటాయి, LBHలు ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి దాని కొలతని 50% ఈ కొలతని వెలిచింది. అంటే L అనేది 50%, B అనేది 50%, H అనేది 50% పెంచుతాయి. మరి చూద్దాం, పాత కొత్త. రైట్, ఇది మనకి సింపుల్గా రావాలంటే ఏం చేసుకోవాలంటే 50%ని భిన్నం రూపంలో రాస్తే 50% అంటే ఏమండి, మనకు 1/2. ఈ 2 అనేది పాతది అన్నట్టు. ఇది పెరిగిన తర్వాత 2 + 1 పెరిగింది కదా, పెరిగిన తర్వాత ఈ 3 అనేది కొత్తది. ఎందుకండి, చూడండి, మన దగ్గర ఫస్ట్ 2 రూపాయలు ఉండే, 2 రూపాయలకి 50%. 2 రూపాయలలో 50% అంటే 2 రూపాయలలో సగం 1. ఈ 2 రూపాయలకి 1 కలిసి మనకు కొత్తది 3 అయింది అన్నట్టు. అట్లా దేనికైంది, L అనేది అయింది, B అనేది అయింది, H అనేది అయింది. L పాతది 2 ఉండే, కొత్తది 3 అయింది. B కూడా 2 ఉన్నది, 3 అయింది. H కూడా 2 ఉన్నది, 3 అయింది. రైట్, మనకి ఇప్పుడు పాత కొత్త LBH విలువలు తెలిసిపోయినాయి, అంటే పెంచిన తర్వాత. దీన్ని ఏమడిగింది ఇప్పుడు మనకు, ఆ విధంగా పెంచితే పాత కొత్త సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2/LB + BH + H. ఇది పాతది అనుకుందాం, పాతది ఓల్డ్, ఇది న్యూ కొత్తది. కొత్త సంపూర్ణతల వైశాల్యం
వీటి మధ్య నిష్పత్తి అడిగింది కాబట్టి 2 చుక్కలు పెట్టేసిన. కొత్తది 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. మనకి ఇప్పుడు ఏం తెలవాలండి? పాతది అన్నాడు కాబట్టి ఇవన్నీ పాత వాల్యూస్ కదా. 2 ఆఫ్ ఎల్ ఇంటూ బి 4, బి ఇంటూ హెచ్ 4, హెచ్ ఇంటూ ఎల్ 4. కాబట్టి 2 ఆఫ్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఇది పాతది. అదే కొత్తది 2 ఆఫ్ ఇక్కడ ఎల్బిహెచ్లు అన్నీ కూడా 3 3 3 అయిపోయిందండి. కొత్తది 50% పెరిగింది కదా. 2లో 50% పెరిగి 3 అయింది. 3 3 జ 9, 3 3 జ 9, 3 3 జ 9. కాబట్టి ఎల్ ఇంటూ బి కొత్తది 9 ప్లస్ 9 ప్లస్ 9. చూడండి ఈ నిష్పత్తి ఇచ్చిందంటే దాని అర్థం డివైడెడ్ బై ఉన్నట్టే. ఇటు సైడ్ అటు సైడ్ ఏమన్నా రాశులు కొట్టుడు వేయడం ఉంటే కొట్టేయచ్చు. 2 2 క్యాన్సల్ అవుతుంది. 4 ప్లస్ 4 ప్లస్ 4 12 నిష్పత్తి 9 3 21. ఇంకా దీన్ని స్వల్ప నిష్పత్తికి తీసుకురావాలండి. ఎంత తగ్గితే అంత తక్కువకు. కాబట్టి చూడండి 3 4 12, 3 9 21. ఇంతకంటే చిన్నగా రాయరాదు కదా. రైట్. కాబట్టి ఆ పాత కొత్త సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అనేది 4:9 అండి. 4:9. రైట్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది రావాలి ఫస్ట్. 50%ని ఏమని రాసుకున్నాం? 50% పెరిగిందంటే కింద పాతది ఉంటుంది ఎప్పుడైనా కానీ. మనం 50% ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం, లాభం వచ్చింది అనుకున్నాం. ఇది మనం కొన్నటువంటి వేళ దీని మీద 1 రూపాయి లాభం వచ్చింది. అట్లనే ఇది పాత వైశాల్యం, పాత ఏమంటాం, పాత పొడవు, పాత వెడల్పు, పాత ఎత్తు. దీనికి ఇది పాతది 2 ఉంటే 1 పెరిగి కొత్తది 3 అయినా అన్నట్టే కదా. 50% అంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే దీంట్లో 50% అంటే 50 రూపీస్ పెరిగి 150 రూపీస్ ఎట్లయితుందో అట్లనే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 200 అనుకుంటే 200లో సగం ఇది 100 కదా. ఇప్పుడు కొత్తది ఏమవుతుంది? 300 అవుతుంది. అందుకే మనం 2ని 3 అని రాసుకున్నాం కొత్తది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం కొలతలను 25% పెంచితే పాత కొత్త పక్కతల వైశాల్యాల నిష్పత్తి అడిగిండండి. సేమ్ ఇందాకట్లాగానే ఈ ఎల్బిహెచ్లు ఉన్నాయి. పాతవి కొత్తది, ఓల్డ్ అండ్ న్యూ. ఏమంటుండు? 25% అన్నాడండి. మరి 25%ని ఏమని రాయొచ్చు? 25%ని 1/4 అని రాసుకున్నాం. ఎందుకు? 25% తీసేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తాం. 25 1 25 4. ఇది పాతది 4, కొత్తది 4కి 1 కలిపితే 5 అయింది. పాతది 4, కొత్తది 5. పాతది 4, కొత్తది 5. పాతది 4, కొత్తది 5. రైట్. ఇప్పుడు మనకి ఏం అడిగిండు? పక్కతల వైశాల్యం. దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యం 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎందుకంటే ఇది గది 4 గోడల వైశాల్యానికి సమానం. ఇది పాత దాని పక్కతల వైశాల్యం. ఇది మారిన తర్వాత దాని యొక్క 25% చేంజ్ అయిన తర్వాత కొత్త దాని పక్కతల వైశాల్యం సేమ్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఈ రెండింటి యొక్క నిష్పత్తి అడిగిండు మనకు. 2 అంటే 2a. ఇక్కడ h అంటే పాతది కదా. h అంటే 4 ఇంటూ ఎల్ ప్లస్ బి 4 ప్లస్ 4 నిష్పత్తి 2కి 2. ఇక్కడ h అనేది 5, ఎల్ ప్లస్ బి కూడా 5 ప్లస్ 5. రైట్. 2 ఇంటూ 4 అంటే 8. 8 ఇంటూ 4 ప్లస్ 4 8 కాబట్టి 8 ఇంటూ 8 నిష్పత్తి 2 5ల 10. ఇది 5 ప్లస్ 5 కూడా 10. కాబట్టి ఏమవుతుందండి? క్యాన్సల్ అయ్యేది చూద్దాం. 2 4లో 8, 2 5లో 10. మళ్ళీ 2 4లో 8, 2 5లో 10. క్యాన్సల్ వేసుకునొచ్చు కదా. 4 4 16 నిష్పత్తి 5 5ల 25. 16 నిష్పత్తి 25 మన ఆన్సర్ అవుతుంది. లేదా ఇక్కడ 64 వస్తుంది. 8 8 జా 64, 10 10 జా 100 కదా. ఇగో 64:100. దీన్ని క్యాన్సల్ చేయాలంటే 4 ఎక్కంలో పోతుంది కదా. 4 1 4, 2 మిగిలింది. 4 6 24, 4 2 8, 2 మిగిలింది. 4 5 20. 16:25. పాత కొత్త పక్కతల వైశాల్యాల నిష్పత్తి 16 నిష్పత్తి 25 అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి అడుగుతాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. మనం ఏం చేస్తాం? మనకు తెలియక పాతదాన్ని 100 అని 25% పెంచగానే 125 అని, ఇది 100 ఇది 125, ఇది 100 ఇది 125 ఇవన్నీ చేసి క్యాలిక్యులేషన్ ఎక్కువ చేసుకొని మనం ఏం చేసుకుంటామంటే వచ్చేటటువంటి ఆన్సర్ని లెంతీ చేసుకుంటాం. లేదా ఇక్కడ ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే మన ఆన్సర్ తప్పు అవుతుంది. తప్పు అయింది ఆప్షన్లలో కనిపిస్తుంది, మన మార్కులు కోల్పోతాం. కాబట్టి ఫ్రెండ్స్,
జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూద్దాం. ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 600 చదరపు సెంటీమీటర్లు అయితే దాని కర్ణం యొక్క పొడవు ఎంత? చూడండి, ఇది ఘనము అని ఇచ్చిందంటే సమగణం అండి. ఘనము అని ఇచ్చిందంటే సమగణం అన్నట్టు, దీర్ఘగణం కాదు. మీకు ఆల్రెడీ చెప్పిన, మనకు ఓన్లీ సమగణం అని ఇచ్చినా ఘనం అని ఇచ్చినా సమగణం అనుకోవాలి, దీర్ఘగణాన్ని మెన్షన్ చేస్తారు క్యూబాయిడ్ అని చెప్పేసి. ఇక్కడ ఏమంటుండు, ఈ సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 600 స్క్వేర్ సెంటీమీటర్స్, 600 చదరపు సెంటీమీటర్లు. మరి ఒక క్యూబ్ యొక్క, ఒక సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అనేది 6l². మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లేదా 6a². ఏ అనేది భుజం అనుకున్నా, ఎల్ అనుకున్నా, ఏ అనుకున్నా, ఎక్స్ అనుకున్నా, ఏమన్నా అనుకున్నచ్చు అండి. 6a² = 600. దెన్ a² = 600 డివైడెడ్ బై 6. కాబట్టి 100. a² అనేది 100 అయితే ఏ అనేది √100 అవుతుంది. ఎందుకు? ఈ స్క్వేర్ అటు పోతే రూట్ అవుతుంది. కాబట్టి ఏ అనేది √100 విలువ 10 × 10 కదా. కాబట్టి ఏ విలువ 10. అంటే ఇది 10 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల హైటుని కలిగి ఉంది. మరి దీనికి ఏం అడిగిండు? దీని యొక్క కర్ణం పొడవు అడిగిండు. మనం ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పుకున్నాం. మనము ఒకవేళ దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు అయితే అది √L² + B² + H² అయ్యేది. మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, ఇది సమగణం కాబట్టి LBH విలువలు 3 కూడా సేమ్ ఏనే ఉంటాయి కాబట్టి √A² + A² + A² అవుతుంది. అంటే 3a² అవుతుంది. ఏని బయటకు తీసుకొస్తే a√3 లేదా √3a అంటారని గత క్లాస్లోనే చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాబట్టి దీని యొక్క కర్ణం పొడవు a√3 కదా. కాకపోతే ఇక్కడ ఏ విలువ 10 కాబట్టి 10√3, 10√3 అండి. ఎందుకు ఏ విలువ 10 వచ్చింది? ఏ విలువ ఒకవేళ 11 వస్తే 11√3 అయ్యేది, 24 వస్తే 24√3 అయ్యేది. కాబట్టి 10√3. మనకు సమగణం యొక్క కర్ణం పొడవు a√3 లేదా √3 × a. ఇది ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఒక సమగణం సంపూర్ణ తల వైశాల్యం 1536 చదరపు సెంటీమీటర్లు అయినా దాని పక్క తల వైశాల్యం ఎంత? మనకు సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చిండు 6l² లేదా 6a². 6a² = 1536. మనకి ఏం అడిగిండు? పక్క తల వైశాల్యం అడిగిండండి. 4a² కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనకి ఏ తెలవాలి కదా. కాబట్టి a² = 1536 డివైడెడ్ బై 6. 6 × 1 = 6, 6 × 2 = 12 పోతే 3 మిగిలింది 33, 6 × 5 = 30 పోతే మళ్ళీ 3 మిగిలింది 36, 6 × 6 = 36. a² అనేది 256 అయితే ఏ అనేది √256 అవుతుంది కదా. అంటే ఏ విలువ 16 అండి. ఎందుకు? √256 అనేది 16, మనకు 256 అనేది 16² యొక్క విలువ. అంటే 16 × 16 చేస్తే 16 × 96, 9, 16 × 1 = 16, 9, 25 కాబట్టి. అంటే ఈ 256ని √16² అని రాసుకున్నచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్ అయింది అన్నట్టు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి. అంటే ఏ విలువ 16. మనకు అడిగింది దాని పక్కతల వైశాల్యం. పక్కతల వైశాల్యం ఏంది? ఘనం యొక్క, సమగణం యొక్క పక్కతల వైశాల్యం లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4a². కాబట్టి 4a² అంటే 4 × a అంటే 16, a² చేస్తే 256 కదా. ఇప్పుడు మనకి a² కావాలి కదా, 256. 4 × 256 చేస్తే చూడండి, 4 × 6 = 24, చేతన 2, 4 × 5 = 20 ఉన్న 2 22, మళ్ళీ చేతన 2, 4 × 8 = 2, 10 అండి. 1024. 1024 చదరపు సెంటీమీటర్లు అండి దాని యొక్క పక్కతల వైశాల్యం. సో ఫ్రెండ్స్, ఇంత చేసినాం కదా. మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా. మనకు 6a² తెలుసు కదా. మనం కనుక్కోవాల్సింది 4a² కదా. మనకు 6a² తెలుసు. మనం కనుక్కోవాల్సింది 4a². మరి 6a²ని 4a² వచ్చేటట్టు ఎట్లా మార్చుకోవచ్చు అంటే వాస్తవంగా ఇట్లా చేయాలి.
కానీ ఒకసారి మనం ఒక లాజిక్ ఆలోచిస్తే ఇక్కడ 6a² ఇది 4a² కావాలంటే 6a² ఈక్వల్ టు మనకు 4a² కావాలంటే అంటే ఇక్కడ 6/4 రావాలంటే నేను ఏం చేస్తున్నా దీన్ని ఇంటూ 4 చేసిన ఇంటూ 4 చేసి డివైడెడ్ బై చూద్దాం ఫస్ట్ దీన్ని 6ని డివైడెడ్ బై 3 చేస్తే 6ని డివైడెడ్ బై 3 చేస్తే మనకు 2 మిగులుతుంది 2 మిగిలింది కదా మనకు 4 రావాలంటే ఇంకో 2 చేస్తే అయిపోతుంది 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా అంటే మనం ముందున్నటువంటి విలువని 2/3 తోటి గుణిస్తే సరిపోతుంది కదా అంటే 6a² ఇంటూ 2/3 చేస్తే మనకు 4a² వస్తుందా లేదా మనం కనుక్కోవాల్సింది అదే కదా చూడండి 3 1 3 2 పోతుంది 2 2 4a² వస్తుంది అంటే 6a² వాల్యూ మనకు తెలుసు కదా 1536 ఈ 1536ని 2/3 చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవునా కాదా చూడండి 3 1 3 3 5 15 3 1 మళ్ళీ 3 2 512 ఇంటూ 2 500 ఇంటూ 2 1000 12 ఇంటూ 2 24 1024 ఇదే మన ఆన్సర్ అండి మనం ఏ విలువ కనుక్కోకుండా డైరెక్ట్ 1024 అని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ చూద్దాం ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1350 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత అని అడిగిండండి ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే సేమ్ 6a² ఇచ్చిండు మనకు దాని ఘన పరిమాణం అడిగిండు ఘన పరిమాణం అంటే మనకు దీర్ఘఘనం అయితే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుంటుండే ఇక్కడ ఈ 3 కూడా సమానమే కాబట్టి 3 కూడా సమానం కాబట్టి a³ అండి మనకు సమఘనం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ 6a² చూడండి మరి ఇక్కడ 6a² ఉంది మనకి a³ కావాలి మనం డైరెక్ట్ కూడా 1354 తోని దాన్ని చేసుకునొచ్చు లేదా ఇక్కడ ఆలోచించండి అంటే ఇక్కడ a² ఉంది మనకి a³ కావాలంటే ఈ 6a² చూడండి 6a² a తోని గుణించి 6 తోని భాగిస్తే 6 క్యాన్సల్ ఇంటూ ఏ చేసేస్తే మనకు వచ్చేస్తుంది కదా కాబట్టి ఫస్ట్ మనకి ఏ వాల్యూ తెలవాలి కదా డైరెక్ట్ చేద్దామండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు తికమక్క కాకుండా 6a² ఈక్వల్ టు 1350 అండి అప్పుడు a² ఈక్వల్ టు 1350 డివైడెడ్ బై 6 6 1 6 2 12 1 మిగిలింది 15 మళ్ళీ 6 2 12 3 మిగిలింది 6 5 30 a² ఈక్వల్ టు 225 అయితే ఏ విలువ √225 అంటే ఏ విలువ 15 అండి 15 ఎందుకు 15² విలువనే 225 అవుతుంది 15² కాబట్టి ఏ విలువ 15 మనకి ఇప్పుడు ఏం కావాలి a³ కావాలి 15 ఇంటూ 15 ఇంటూ 15 a ఇంటూ a ఈక్వల్ టు a³ కదా కాబట్టి ఇక్కడ a² విలువ మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు a ఇంటూ a² అవుతుంది a² ఇంటూ a³ కదా కాబట్టి a² విలువ 225 మనకు ఆల్రెడీ తెలుసు 225 ఇంటూ 15 చూడండి 15 5 75 5 చేతన 7 15 2 30 ఉన్న 7 37కి 7 చేతన 3 మళ్ళీ 15 2 30 30 ఉన్న 3 33 3375 అండి 3375 దాని యొక్క ఘన పరిమాణం 3375 సెంటీమీటర్ క్యూబ్ రైట్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ మనకి ఇచ్చింది ఏంటి అడిగింది ఏంటి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ చేస్తే ఈజీగా వస్తాయి మనం ఊరికనే గందరగోళానికి అంటే గురి కావద్దండి ఎగ్జామ్లో మనకి ఇట్లా రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏం అడిగిండు ఏమీ అవసరం లేదు ఏం లేకున్నా మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నేను చెప్పిన మనం ఏ సూత్రాన్ని కూడా బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ మ్యాప్ని మనం గుర్తు చేసుకుంటే మనం చెప్పినటువంటి విధంగా మీరు కరెక్ట్ ఆ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి సూత్రం మీరు ఆ పటం నుంచి రాబట్టుకోవచ్చు అంటే మీరు 6a² 4a² లేకపోతే 2 ఆఫ్ LB ఇంటూ BH అది ఉంటుందా ఉండదా అంటే 2 లోపల ప్లస్ ఉంటుందా ఏది ఉంటుందా అంత అవసరం లేదు ఒకసారి మ్యాప్ని జాగ్రత్తగా వినండి లేదా ప్రీవియస్ క్లాస్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు మీకు ఆటోమేటిక్గా మీకు సూత్రాలు అనేటివి ఈజీగా గుర్తుంటాయి నెక్స్ట్ చూద్దాం ఒక సమగణం పక్కతల వైశాల్యం
576 చదరపు సెంటీమీటర్లు అయినా సంపూర్ణ తల వైశాల్యం ఎంత అడిగిండండి. మనకు 4a² వాల్యూ ఇచ్చిండు 576, మనకు 6a² వాల్యూ ఎంత అని అడిగిండు. సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అడిగిండు. మరి దీని నుంచి 4a² = 576 అయితే a² = 576 డివైడెడ్ బై 4 అవుతుందండి. ఇప్పుడు 4 1 4, మళ్ళీ 1 మిగిలింది కాబట్టి 17, 4 4 16, మళ్ళీ 4 4 16. a² అనేది 144 అయితే a అనేది √144 అవుతుంది. 144ని మనం 12² అని రాయొచ్చు. కాబట్టి ఏ విలువ 12 అండి. ఏ విలువ 12 అయినప్పుడు మనకు సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ 6a² కదా. కాబట్టి 6 × a² అంటే 144, 144 × 6 అండి. 6 4 24 4 చేతన 2, మళ్ళీ 6 4 24 2 26 చేతన 2, 6 1 6 2 8, 864 అండి మన ఆన్సర్. లేదా ఇందాకట్లాగా మనం అనుకున్నట్టు మనకు 4a² తెలుసు కదా, 4a² తెలుసు, మనకు కావాల్సింది 6a² కదా. కాబట్టి ఈ 4ని 2 తోటి భాగిస్తే 2 వస్తుంది, ఇంటూ 3 చేస్తే 6 వచ్చేస్తుంది. కాబట్టి అంటే మొత్తంగా ఈ 4a² 3/2తో గుణిస్తే అంటే 4a² విలువ 576 కదా. ఈ 576ని 3/2 తోటి గుణిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి 2 1 2 2 4, 1 మిగిలింది 17, 2 8 16, మళ్ళీ 1 మిగిలింది, మళ్ళీ 2 8 16, 3 8 24 చేతన 2, 24 2 26 చేతన 2, 3 2 6 2 8, 864. మనం ఇట్లా డైరెక్ట్ కూడా చేయొచ్చండి. ఈ 2 స్టెప్లలో కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, ఇదన్నా చూడండి అదన్నా చూసుకోండి. మనకేమంటే ఇచ్చింది 4a², 6a² కావాలంటే దీన్ని 3/2తో గుణిస్తే 6a² వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 64 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని పక్క తల వైశాల్యం ఎంత? ఘనపరిమాణం అంటే a³ అండి. a³ 64 అన్నాడు. కాబట్టి a = √64. మరి 64ని ఏమని రాయొచ్చండి? 4 × 4 × 4 అని రాసుకునొచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పిన కనీసం ఒక 10 వరకు గణాలు తెలిసి ఉండాలి, ఒక 20 వరకు వర్గాలు తెలిసి ఉండాలి. కాబట్టి √4 × 4 × 4, √4³ ఈ క్యూబ్ రూటు ఈ 4³ క్యాన్సల్ అవుతుంది. ఈ విలువ 4 అవుతుంది. ఏ విలువ 4 అయితే మనకు అడిగింది ఏంటండి? పక్క తల వైశాల్యం అడిగిండు. పక్క తల వైశాల్యం 4a². కాబట్టి 4 × a² అంటే 4². 4² అంటే 16. 4 × 16 చేస్తే మనకు మళ్ళీ 64 వస్తుంది. మళ్ళీ 64 వస్తుందండి ఆన్సర్. దీని ఆన్సర్ కూడా అంటే ఘనపరిమాణం 64 అయినప్పుడు డైరెక్ట్ మనకు తెలుస్తుంది. ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 64 అయినప్పుడు దాని యొక్క పక్కతల వైశాల్యం కూడా 64 అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 40 చదరపు సెంటీమీటర్లు, దాని పక్కతల వైశాల్యం 26 చదరపు సెంటీమీటర్లు అయినా భూ వైశాల్యం ఎంత? చూడండి, దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చిండు. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే 2/LB + BH + HL అండి. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. దీర్ఘగణం కదా, క్యూబాయిడ్ ఇది. మరి దాని పక్క తల వైశాల్యం ఇచ్చిండు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్. పక్క తల వైశాల్యం మనకి ఏమని తెలుసు? 2h × L + B అని తెలుసు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2h × L + B అంటే దీన్ని 2HL + 2HB అని రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని విడగొట్టుకుంటే 2 × LB ఫస్ట్ అయితే ఈ రూపంలో ఉంటుంది కదా, +2 × BH + 2 × HL. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 × HL 2 × HB. ఇవి 2 × HL 2 × BH అన్న HB అన్న సేమే అండి. అంటే అవి రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు విలువలు దాంట్లో ఉన్నాయి. దీని మొత్తం విలువ 40 చదరపు సెంటీమీటర్లు. ఓన్లీ దీని విలువ 26 చదరపు సెంటీమీటర్లు. మనకు అడిగింది ఏంటండి? దీర్ఘగణం యొక్క భూ వైశాల్యం ఎంత అని అడిగింది. మరి దీర్ఘగణం యొక్క భూ వైశాల్యం ఏమవుతుంది ఫస్ట్ చూద్దాం. ఇది ఒక క్యూబాయిడ్.
చూడండి, ఇది పొడవు L ఉంటుంది, ఇది వెడల్పు B ఉంటుంది, ఇది హైట్ కదా, ఇది H ఉంటుంది. మరి భూమి అంటే ఏదండి? ఇదే కదా భూమి. ఆధారం ఏది ఉందో అదే భూమి. బేస్ ఏరియా అంటే ఏమి? పొడవు ఇంటూ వెడల్పే కదా. ఇట్లాంటి ఆధార వైశాల్యము L ఇంటూ B ఎంత అని అడిగిండండి. మనకి LB వాల్యూ ఎంత అని అడిగాడు. మరి LB వాల్యూ కావాలంటే ఇక్కడ 2LB వాల్యూ ఫస్ట్ మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఈ మొత్తంలో నుండి ఈ వాల్యూని తీసేస్తే చూడండి, 2HL 2HB 2B ఇంటూ H రెండు సేమే. మరి ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే ఇదే మిగులుతుందా లేదా? చూడండి, ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే అంటే దాని అర్థం ఏమి? 2LB ప్లస్ 2BH ప్లస్ 2HL మైనస్ 2HL మైనస్ 2HB ఈక్వల్ టు అంటే 40 నుంచి మనం దేన్ని తీసేయాలండి? 26ని తీసేయాలి. ఇప్పుడు చూడండి, 2BH మైనస్ 2BH 2HL మైనస్ 2HL క్యాన్సల్. ఇప్పుడు మిగిలింది ఏమండి? 2LB ఈక్వల్ టు 40 నుంచి 26 పోతే 14. కానీ మనకు 2LB వాల్యూ కాదు కదా, ఓన్లీ భూ వైశాల్యం అన్నాడు కదా. అంటే కిందిది కావాలి కదా, పైది అవసరం లేదు కదా. కిందిది L ఇంటూ B కదా. మనకు 2LB వాల్యూ తెలుసు కదా. LB కావాలంటే LB ఈక్వల్ టు 14/2 అండి. 2 1 జా 2 7. కాబట్టి దీని యొక్క భూ వైశాల్యం 7 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, చాలా సింపుల్, ఇది పెద్ద ఏం లేదు. ఈ మొత్తంలోకి వెళ్ళి అంటే ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం నుంచి పక్క తల వైశాల్యం తీసేస్తే మనకు ఆధారము మరియు పైన ఉన్నది అంటే కింద ఉన్న పైన ఉన్నటువంటి రెండింటి వైశాల్యం వస్తుంది. మనకు ఒకదాని వైశాల్యమే కావాలి కాబట్టి బై 2 చేసేసినాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండు గణాల ఘనపరిమాణాల భేదం 152 ఘనపు యూనిట్లు, వాటి భూతలాల భేదం 20 చదరపు యూనిట్లు, వాటి అంచుల మొత్తం 10 మీటర్లు అయినా అంచుల లబ్ధం ఎంత? చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. రెండు గణాలు అంటుండు. గణాలంటే సమగణాలు అన్నట్టు. రెండు గణాలు ఇచ్చేసిండు, రెండు గణాలని తీసుకుంటున్నాం మనం. సమానంగా లేకపోవచ్చు అండి, దించడంలో అటు కావచ్చు. రెండు క్యూబ్స్ తీసుకున్నాం మనం. రెండు గణాల యొక్క ఘనపరిమాణాల భేదం అన్నాడండి. ఘనపరిమాణాల భేదం అంటే దీని యొక్క ఏ క్యూబ్, దీని యొక్క ఏ క్యూబ్. కాబట్టి ఒకటి పెద్ద ఒకటి చిన్న ఉండాలి కదా. భేదం అంటే ఒకదాని యొక్క పొడవు వెడల్పు ఎత్తులు అంటే ఏ అనేది ఒకదాని తక్కువ కదా. కాబట్టి దీన్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నా. ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 152 ఘనపు యూనిట్లు. అంటే సెంటీమీటర్లు ఉంటే సెంటీమీటర్ క్యూబ్, మీటర్లు ఉంటే మీటర్ క్యూబ్, మొత్తానికి క్యూబ్ యూనిట్స్. వాటి భూతలాల భేదం అన్నాడండి. భూతలాలు అంటే ఇవ్వండి, ఇవి భూతలం, ఇది భూతలం, ఇది భూతలము. భూమి మీద ఉన్నది భూతలం. భూమి మీద ఏదేది ఉంది? దీనిది ఏది ఉంది, దీనిది ఇది. దీని యొక్క పొడవు వెడల్పెత్తులు క్యాపిటల్ ఏ, దీనిది స్మాల్ ఏ కదా. దీనిది పొడవు వెడల్పు ఎత్తు అనేది స్మాల్ ఏ. ఇప్పుడు ఏమంటుండు? వాటి యొక్క భూతలాల భేదము. మరి భూతలం అంటే ఇది, దీని వైశాల్యానికి ఉన్నటువంటి భేదం అన్నట్టు. అంటే ఏమన్నట్టు? A² మైనస్ స్మాల్ a² ఈక్వల్ టు 20 చదరపు యూనిట్లు. ఇది 20 అండి. రైట్, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమంటుండు? వాటి అంచుల మొత్తము. అంచులు అంటే ఇవ్వండి, ఇగో ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ. అంచుల మొత్తం, అంచులు అంటే అవే కదా. అంచుల మొత్తం 10 మీటర్లు అంటున్నాడు. ఇది 20 చదరపు యూనిట్లు, ఇది 10 మీటర్లు. అయితే మనకి ఇప్పుడు ఏమడిగినండి? అంచుల లబ్ధం ఎంత అని అడిగింది. అంచుల లబ్ధం అంటే క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ ఏ, దీని విలువ ఎంత అని అడిగింది. మరి క్యాపిటల్ ఏ విలువ స్మాల్ ఏ విలువ మనకు కావాలి కదా. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది A² మైనస్ B² రూపంలో ఉందా లేదా. అంటే ఏబి వేరు వేరు విలువలు అయినప్పుడు ఇది A² మైనస్ B² రూపంలో ఉంది. A² మైనస్ B²ని మనం A ప్లస్ B ఇంటూ A మైనస్ B అని రాసుకునొచ్చా లేదా? రాయొచ్చు కదా. ఎందుకు రాస్తున్నాం అట్లా? ఇక్కడ A ప్లస్ B అంటే క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ. ఈ వాల్యూ తెలిసింది, ఈ వాల్యూ మనకు తెలిసిపోతే ఈజీగా వచ్చేస్తుంది కదా. కాబట్టి A² మైనస్ స్మాల్ A²ని క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్
క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ అని రాసుకునొచ్చు. దీని విలువ 20 కాబట్టి 20. ఇప్పుడు మనకు ఆల్రెడీ విలువ తెలుసు కదా, క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ విలువ, ఈ విలువ 10 ఇంటూ క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 20. మరి ఈ విలువ 10 అయినప్పుడు దీన్ని క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ తోటి గుణిస్తే 20 వస్తుందంటే ఈ విలువ కావాలంటే క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై ఈ 10 గుణిస్తుంది కదా, అటు పోతే భాగిస్తుంది. 10 2 జాండి అంటే ఏ మైనస్ ఏ, క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 10, క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 2. అంటే రెండింటిని కలిపితే 10 వస్తుంది, పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తే 2 వస్తుంది. ఇక్కడ రాసుకుందాం, క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 10, క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 2 అట్లా వచ్చేటట్టు పైదాని నుంచి పైదానికి కింది దాన్ని కలిపినప్పుడు ఏ ప్లస్ ఏ 2a, ఏ మైనస్ ఏ క్యాన్సల్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 12, దెన్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 12/2 అంటే 6. క్యాపిటల్ ఏ విలువ తెలిసింది. ఇప్పుడు క్యాపిటల్ ఏ విలువని దీంట్లోనో ఏదో ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తుంది. ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 10 కదా, క్యాపిటల్ ఏ విలువ ఇక్కడ 6 కదా, 6 ప్లస్ స్మాల్ ఏ ఈక్వల్ టు 10 అయితే స్మాల్ ఏ ఈక్వల్ టు ఈ 6 అటు పోతే మైనస్ అవుతుంది. 10 మైనస్ 6 అంటే స్మాల్ ఏ ఈక్వల్ టు 10 మైనస్ 6 అంటే 4 అండి. చూడండి, ఇప్పుడు మనకి ఈక్వేషన్స్కి సెట్ అవుతుంది. క్యాపిటల్ ఏ 6, స్మాల్ ఏ 4, 6 ప్లస్ 4 10 అయింది. క్యాపిటల్ ఏ 6, స్మాల్ ఏ 4, 6 మైనస్ 4 2 అయింది. ఇప్పుడు మనకు ఇచ్చిన దానికి సరిపోయింది. అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ విలువలు తెలిసింది. ఇప్పుడు ఏమన్నాడు, వాటి లబ్ధము అంచుల లబ్ధము ఏ ఇంటూ స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ అనేది 6, స్మాల్ ఏ అనేది 4 కాబట్టి 24 అండి. వాటి యొక్క అంచుల లబ్ధము 24. చూడండి, మీకు ట్రిక్కీగా అనిపించవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, కాకపోతే చాలా సింపుల్గా ఉంటుందండి. మనం అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఇట్లాంటిదే ఎగ్జామ్లు వస్తాయి, ఏం చేస్తాం, వదిలేస్తామా, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటామా, లేదు కదా. కాబట్టి మీకు ఇట్లా అంటే జనరల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఏదైనా కొత్తగా అనిపించినప్పుడు దీని మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెట్టండి. దీన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇదే రూపంలో వేరేది ఇచ్చినా, మీకు వాల్యూ చేంజ్ చేసి ఇచ్చినా మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక గణం యొక్క భుజాన్ని 10 రెట్లు చేస్తే దాని ఘనపరిమాణంలో మార్పు ఎంత అని అడుగుతుండండి. చూడండి, గణం యొక్క భుజాన్ని 10 రెట్లు చేస్తే ఘనపరిమాణం, గణం అంటే సమగణం అండి. మరి ఈ సమగణం యొక్క భుజాన్ని 10 టైమ్స్ చేస్తే ఫస్ట్ ఏ అనేది, నెక్స్ట్ టైం దీన్ని 10 టైమ్స్ వేసినామంటే ఏ అనేది 10a అయింది అన్నట్టు. ఏ అనేది 10a అయింది. ఫర్ సపోజ్ ఇది ఒక 10 సెంటీమీటర్లు ఉంటే నెక్స్ట్ టైం ఇది 100 సెంటీమీటర్స్ అయింది అన్నట్టు, 10 టైమ్స్. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతుండు, దాని ఘనపరిమాణంలో మార్పు ఎంత అంటున్నాడు. ఘనపరిమాణం అంటే a³, ఇది పాతది, ఇది మారిన తర్వాత 10a³, ఎందుకంటే 10 రెట్లు చేసినాం కదా 10a, ఇది a³, ఇది 10³ అంటే 10 × 10 × 10 1000, a ఇంటూ క్యూబ్ అంటే ఏ ఏంటి a³ క్యాన్సల్ అండి. మనకు a³/1000 అంటే ఒకటి ఉన్నది 1000 రెట్లు అయింది. ఒకటి ఉన్నది 1000 రెట్లు అండి. అంటే ఎన్ని రెట్లు మార్పు జరిగిందండి, ఒకటి ఉన్నది 1000 రెట్లు అయింది. 1000 రెట్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇదే ప్రశ్నలో ఘనపరిమాణం అనేది ఎన్ని రెట్లు మారింది, ఘనపరిమాణంలో తేడా ఎంత, లేదా శాతం తేడా ఎంత శాతం పెరిగింది అనేది ఈ విధంగా ప్రశ్న వస్తే, ఇక్కడ ఈ రేట్లలో తేడా ఎంతండి, 999 రెట్లు పెరిగింది. ఒకటి ఉన్నది 1000 రెట్లు అయింది, ఒకటికి 1000 రెట్లు ఇది పెరిగింది. ఈ పెరిగినటువంటి ఈ రేట్లలో తేడా అనేది 999 రెట్లు. అదే ఇదే ప్రశ్నలో ఎంత శాతం మారింది, ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు ఇవన్నీ 100% అని అనుకుంటే అప్పుడు ఇది 1000 ఇంకో 1000% పెరిగింది కదా, 1000 × 100కి 1000% పెరిగింది. కాబట్టి ఈ 100 తోటి అంటే ఈ ఒకటిని 100 అనుకున్నప్పుడు ఇది 999 × 999%. ఇది 1% అనుకున్నప్పుడు ఈ 999% పెరుగుతుంది. ఇది 100% అనుకున్నప్పుడు ఇంకో 2 సున్నాలు కలిసి
ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 99,900 అంటే దీని యొక్క అప్పుడు దీనికి ఏమవుతుందండి, ఇప్పుడు ఇది 100 అయినప్పుడు అప్పుడు ఇది 999 రేట్లు పెరిగినట్టు అవుతుంది. మనకి ఎగ్జామ్లో ఏమి ఇస్తాడంటే ఇది ఇప్పుడు మొదటి దానికి ఎన్ని రేట్లు అన్నట్టు. ఈ ప్రశ్న అనేది మొదటి దానికి ఎన్ని రేట్లు అంటే మొదటి దానికి 1000 రేట్లు ఎక్కువ ఉంది. ఎందుకంటే మొదటిది 1 ఉండే, దీన్ని 1000తో గుణిస్తే మనకి ఇప్పుడు కొత్తది వచ్చింది కదా, కొత్తది 1000 వచ్చింది కాబట్టి మొదటి దానికి 1000 రేట్లు. మొదటి దానికి దీనికి తేడా ఎంత అన్నప్పుడు 999 రేట్లు తేడా. తేడా ఎంత అనేది మనకు ప్రశ్నలు వస్తే 999 రేట్లు తేడా అండి. మనకు అదే ఎంత పర్సంటేజ్ మారింది అన్నప్పుడు 100% ఉన్నది, ఒకటి ఉన్నది 1000 అయింది కాబట్టి ఎంత పెరిగిందండి, 999 పెరిగింది. ఒక దాని మీద పెరిగింది ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 999 ఇంటూ 999 2 సున్నాలు, ఇంత పర్సంటేజ్ పెరిగినట్టు అండి, ఇంత పర్సంటేజ్ పెరిగినట్టు. అప్పుడు దాని ఆన్సర్ 99,900% పెరిగినట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు తేడా ఎంత అని అడిగినప్పుడు ఈ మొదటి దానికి దీనికి ఉన్నటువంటి తేడాను తీసుకోవాలి. దీంట్లో ఎన్ని రెట్లు పెరిగింది అన్నప్పుడు అప్పుడు 999 రెట్లు పెరిగింది అంటుంటుంది. ఇక్కడ కూడా ఘన పరిమాణం అనేది ఇక్కడ మార్పు కాకుండా ఎన్ని రెట్లు అన్నట్టు అండి. అంటే మనకి రెట్లలో ఆన్సర్ ఇచ్చింది కదా, ఘన పరిమాణంలో మార్పు అంటే 1000 రెట్లు మారింది. 1000 రెట్లు ఒక మొదటి దానికి 9,000 పోల్చుకుంటే మొదటిది 1 ఉండే, ఇప్పుడు దీన్ని 1000తో గుణిస్తే వస్తుంది నెక్స్ట్ టైంది కాబట్టి దీనికి 1000 రెట్లు అనేది ఉంది మొదటి దాంతో పోల్చుకుంటే. నా దగ్గర ₹1 ఉంది, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకో, నాకంటే నీ దగ్గర 1000 రెట్ల పైసలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు దాని అర్థం. నా దగ్గర ₹1 ఉంది, నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, నాకంటే 1000 రెట్లు నువ్వు ఎక్కువ సంపాదించినావు అన్నట్టు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక ఘనం యొక్క ప్రతి భుజాన్ని 3 రెట్లు చేయగా దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? చూడండి ఇక్కడ పెరుగుదల ఎంత అని అడుగుతుండండి. ఏమంటుండు, ఘనం యొక్క ప్రతి భుజాన్ని 3 రెట్లు చేస్తే ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6a². మరి మొదట ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? ఫస్ట్ 6a² అంతే ఉంటుంది. సెకండ్ టైం ఏం చేసినాం, ఈ ఏని ప్రతి భుజాన్ని 3 రెట్లు చేసినాం, అంటే ఏని 3a చేసినాం. 3a చేసినప్పుడు 6 × 3a² అవుతుంది. 6a² ఫస్ట్ది. నెక్స్ట్ దీనికి 6 × 3² అంటే 9a². 3² అంటే 9, a² అంటే a². 6a² 6/9a². దీని నుంచి 6 క్యాన్సిల్ చేస్తే a² 9a². అంటే మొదటి దానికి 9 రెట్లు గుణిస్తే అంత పెరిగింది. ఇప్పుడు ఏమంటుందండి, మొదటి దానికి ఈ పెరిగిన దానికి పెరుగుదల శాతం ఎంత అంటుంది. ఇప్పుడు a² పోతే 1 ఉన్నది 9 అంది, 1 ఉన్నది 9 అయింది. అంటే దాని అర్థం 100% ఉన్నది, ఇప్పుడు కొత్తగా 900% అయినట్టే కదా. మరి పెరుగుదల శాతం ఎంత శాతం పెరిగిందంటే 100 ఉన్నది 900 అయిందంటే 800% పెరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. పెరుగుదల శాతం ఎంత అంటే 800% పెరిగింది. ఇది చాలా జాగ్రత్తగా చూడాలండి. మనకు ఎంత పెరిగింది అని ఈ రకమైన ప్రశ్న అడిగినప్పుడు 800%. మొదటి దానికి ఇది ఎన్ని రెట్లు అని అడిగింది అనుకోండి, దీన్నే సేమ్ ఇదే ప్రశ్న. మొదటి దానికి ఎన్ని రెట్లు అంటే 9 రెట్లు ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది అని అంటే అప్పుడు 8 రెట్లు పెరిగింది అని చెప్పాలి. ఎన్ని రెట్లు పెరిగింది లేదా తేడా ఎంత అన్నప్పుడు 8 రెట్లు పెరిగింది అని చెప్పాలి. మొదటి దానికి ఎన్ని రెట్లు ఉంది, మొదటి దానికి ఎన్ని రెట్లు ఉందంటే 9 రెట్లు ఉంది. మొదటి దానికి దీనికి ఎంత శాతం పెరిగిందంటే 100% ఉన్నది, 900% ఏంటంటే 800% పెరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. సమగణం యొక్క భుజాన్ని 20% పెంచితే పక్కతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత, సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాండి. మరి చూడండి, సమగణం అంటుండు. సమగణం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. దాని యొక్క ప్రతి భుజాన్ని 20% పెంచితే మరి 20%ని మనం ఏమని రాసుకున్నచ్చు, 20% అంటే 20/100% తీసేస్తే 0 0 క్యాన్సల్, 2 1 జా 2 5 జా కాబట్టి 1/5. 20% పెరిగింది అంటే 5 ఉన్నది, 5 అనేది పాతది అన్నట్టు అండి. దీనికి 1 పెరిగి కొత్తది 6 అయింది. కొత్తది ఎంత అయినట్టు 6. ఇప్పుడు చూడండి, పాతది కొత్తది అని రాస్తున్నాం. ఏది భుజం కదా,
ఈ భుజం ఏ అనేది ముందు 5 ఉండే కొత్తగా 20% పెరిగి 6 అయిపోయింది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం అడిగిండు, పక్కతల వైశాల్యంలో పెరుగుదల ఎంత. మరి సమగణం యొక్క పక్కతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. మరి ఫస్ట్ ఇది చూద్దాం. పక్కతల వైశాల్యం అంటే మనకి ఏం తెలుసా అండి, సమగణం యొక్క పక్కతల వైశాల్యం 4a². ఫస్ట్ 4a², నెక్స్ట్ కొత్తది కూడా 4a². ఇక్కడ 4 కామన్ రెండిట్లలో. ఇక్కడ ఏ అనేది ఇక్కడ 5, ఇక్కడ 6 అండి. ఇక్కడ 4 అంతే, ఏ అనేది ఇక్కడ 5², ఇక్కడ ఏ అనేది 6². చూడండి 4 4 క్యాన్సల్, 5² అంటే 25, 6² అంటే 36. అంటే 25 ఉన్నటువంటి దాని యొక్క పక్కతల వైశాల్యం 36 అయిందంటే ఎంత పెరిగిందండి, 11 పెరిగింది. రైట్. ఎంత శాతం పెరిగిందని అడిగింది కదా. ఇప్పుడు పెరిగింది 11, దేని మీద పెరిగిందండి, ఫస్ట్ 25 ఉండే కాబట్టి 25 మీద 11 పెరిగింది. మనకు శాతం కావాలి కాబట్టి ఇంటూ 100, 25 ఒకట్ల 25 నాళ్ళ 11 నాళ్ళ 44 కాబట్టి 44% పెరిగింది. 44% పెరిగింది. రైట్. నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం కూడా ఎంత పెరిగింది అన్నాడు. మరి సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a². మొదటి ముందు పాతది, ఇది కొత్తది. చూడండి ఇక్కడ కూడా తేడా రాదండి. ఎందుకు రాదంటే ఈ 6 అనేది రెండిట్లలో కామన్. దీని యొక్క వైశాల్యంలో తేడా అనేది ఈ a² తోటే వస్తుంది కదా. ఇక్కడ కూడా a² సేమే ఉంది కదా. అయినా ఒకసారి చూద్దామంటే పాతది 6a², కొత్తది 6. ఏ అనేది 20% పెరిగింది కదా. అంటే పాతది సేమ్ అండి, 6 × 5². పాతది ఏది కాబట్టి ఇది 6 × 6². 6 × 25 6 × 36. ఈ 6 6 క్యాన్సల్. నెక్స్ట్ సేమ్ చూడండి 25 ఉన్న 36 అయిందంటే 11 పెరిగింది 25 మీద ఇంటూ 100 అంటే 25 నాలుగు కాబట్టి ఇది కూడా 44% పెరుగుతుందండి. 44% పెరుగుతుంది. రైట్. ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. చూడండి దీనికి దానికి సేమ్ ఉంది. ఎందుకు, సమగణం యొక్క భుజాన్ని ప్రతి భుజాన్ని సమానమైనటువంటి నిష్పత్తిలో పెంచినప్పుడు. ఎందుకంటే సమగణం అంటే భుజాల పొడవులు అనేటివి సమానంగా ఉంటాయి. దాన్ని 20% పెంచినా 50% పెంచినా మనం ఎంత పెంచుకున్నా అప్పుడు పక్కతల వైశాల్యంలో మార్పు ఎంత వస్తుందో సంపూర్ణ తల వైశాల్యంలో కూడా అంతే వస్తుంది. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ 50% అయితే ఇక్కడ మనకు 44 బదులు ఎంత పర్సంటేజ్ వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. ఎందుకు సేమ్ వస్తుంది రెండిట్లలో అంటే ఈ a² మీద బేస్ అయిపోయే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ 4 ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 6 ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క వైశాల్యంలో తేడాలు అనేటివి ఈ భుజం యొక్క లబ్ధంతో ఉంది. అంటే భుజం యొక్క వర్గం మీద బేస్ అయి ఉంది కాబట్టి మనకు దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది రెండిట్లలో సేమే కదా a² అనేది. కాబట్టి ఈ రెండిట్లలో మార్పు కూడా సమానంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. 30 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘగణ ఘనపరిమాణం ప్రతి భుజం 16 సెంటీమీటర్లుగా గల సమగణ ఘనపరిమాణంలో తేడా ఎంత. అంటే దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చిండు, ఇది సమగణం యొక్క కొలత ఇచ్చిండు, దానికి దీనికి తేడా ఎంత అంటున్నాడు. అంటే ఇది L, ఇది B, ఇది H. ఇది సమగణం కాబట్టి 3 సమానంగా ఉంటాయి. ఆ గణ పరిమాణానికి ఈ గణ పరిమాణానికి తేడా ఎంత అని అడిగిండు. మరి దీర్ఘగణం యొక్క గణ పరిమాణం వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH కదా. అంటే 30 × 15 × 8 అండి, సెంటీమీటర్లలోనే ఉంది. అదే ఇది దీర్ఘగణంది. అదే సమగణం అయితే LBHలు సమానం కదా, A³ అవుతుంది. A³ అంటే 16 × 16 × 16 అండి. మనకి ఏమడుగుతుండో దానికి దీనికి తేడా తెలవాలంటే ఫస్ట్ వీటి విలువలు తెలవాలి కదా. 15 8 120, 120 × 3 12 3 36 అంటే 15 8 120 అయిపోయిందండి. ఇది చూడండి 12 3 36 రాసినాం, 2 0 3600. అదే దీన్ని చేస్తే 16 16 256, 16² మనకు తెలుసు. నెక్స్ట్ ఇంటూ 16 చేస్తే 16 96 చేతన 9, 16 89 89 చేతన 8, 16 2 32 8 40
మనకు డైరెక్ట్ కూడా 16 క్యూబ్ 4096 అని తెలుసా అండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, మనం 10 వరకు గుర్తు చేసుకున్నాం. దీన్ని చేసుకోవాలి 4096. ఇప్పుడు వీటి మధ్య తేడా ఎంత అన్నారు? తేడా అంటే ఏమండి? తీసివేయాలి. పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తే 4096 నుంచి 3600 తీసేస్తే మనకు 6 నుంచి 0 పోతే 6, 9 నుంచి 0 పోతే 9, 0 నుంచి 6 పోదు, అప్పు తెచ్చుకుంటాం. 10 నుంచి 6 పోతే 496. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కదా, 3 నుంచి 3 పోతే 496 సెంటీమీటర్ ఘనపరిమాణం కదా. 496 సెంటీమీటర్ క్యూబ్లు తేడా అండి. 496. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక్కోటి 5 సెంటీమీటర్లు భుజంగా గల 5 సమగణాలను ఒకదాని పక్కన ఒకటి ఉంచితే ఏర్పడిన దీర్ఘగణం ఘనపరిమాణం ఎంత అని అడిగినాను. మనం ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పుకున్నాం. మనం సమగణాలు కానీ దీర్ఘగణాలు కానీ ఒకదాని పక్కకు ఒకటి వేర్చినప్పుడు కేవలం దాని యొక్క పొడవులో మాత్రమే తేడా వస్తుంది. దాని వెడల్పు కానీ ఎత్తు కానీ పెరిగే అన్నాం. మనకేమన్నాడు? ఒక్కోటి 5 సెంటీమీటర్లు, ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు కొలతలు కాగల, అంటే భుజం పొడవు 5 సెంటీమీటర్ల భుజం గల 5 సమగణాలు అన్నాడండి. ఒకటైంది, ఇంకో సమగణం తీసుకున్నాం, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం. 1 2 3 4. నెక్స్ట్ ఇంకొద్ది అటు ఇటు అయింది, చిన్న పెద్ద అయినాయండి. ఓకే, నో ప్రాబ్లం. రైట్, అంటే 1 2 3 4 5 తీసుకున్నామండి. ఒక్కోటి 5 సెంటీమీటర్ల భుజం పొడవు ఉందంటే పొడవు 5 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 5 సెంటీమీటర్లు ఉంది, ఎత్తు 5 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకి ఎక్కడ మార్పు వస్తుందండి? కేవలం ఈ పొడవు మాత్రమే పెరుగుతుంది కదా. 1 2 3 4 5 5 కలిపి పొడవు ఎంత అవుతుంది? ఒక్కో దానికి 5 చొప్పున 5 × 5 ప్రతి దానికి కలిపి దీని యొక్క పొడవు అనేది 25 సెంటీమీటర్లు అవుతుంది. దీని యొక్క వెడల్పు బి అనేది 5 సెంటీమీటర్లు ఉంటుంది, ఎత్తు అనేది 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఏమడుగుతుండు? ఈ దీర్ఘగణం యొక్క అంటే ఈ సమగణాలని కలిపితే మనకు ఒక దీర్ఘగణం ఏర్పడింది. ఎందుకు? పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా లేవు. ఇది ఇప్పుడు సమగణం కాదు, పొడవు అనేది పెరిగిపోయింది కాబట్టి. ఈ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం L × B × H కదా. కాబట్టి L × B × H అంటే 25 × 5 × 5. ఈ 5 × 5ని 25 అని రాసుకునొచ్చు. ఆల్రెడీ 25 ఉంది. 25 × 25 అంటే 25² 625. 625 అండి. 625 సెంటీమీటర్ క్యూబ్, ఘనపు సెంటీమీటర్. చూడండి, సింపుల్గా మనం సమగణాలని పక్క పక్కన వేర్చిన, దీర్ఘగణాలని పక్క పక్కన వేర్చిన కేవలం పొడవులో మాత్రమే తేడా వస్తుంది. ఆల్రెడీ చెప్పినాం, వెడల్పులో కానీ హైట్లో కానీ తేడా అనేది రాదండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 64 ఘనపు సెంటీమీటర్లు ఘనపరిమాణం గల 2 గణాలు కలపగా ఏర్పడు కొత్త దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటున్నాండి. మరి దాని యొక్క ఘనపరిమాణం ఇచ్చిండు 2 గణాలను. దీని యొక్క ఘనపరిమాణం అంటే A³ ఇచ్చిండు. A³ 64 అయినప్పుడు A అనేది 4 అవుతుంది. ఎందుకండి? ఎందుకవుతుంది అంటే 64ని 4 × 4 × 4 అని రాయొచ్చు. 4 × 16, 16 × 4 24 అంటే 4³ అని రాయొచ్చు. A³ 4³ కాబట్టి క్యూబ్ తీసేస్తే A అనేది 4. ఇప్పుడు A అనేది 4 అయింది, దాని యొక్క భుజం పొడవు తెలిసింది. ఇట్లాంటి 2 గణాలు కలిపితే అంటే భుజం పొడవు 4 సెంటీమీటర్లు ఉన్నటువంటి 2 గణాలను చూడండి. ఈ గణానికి ఇంకో గణాన్ని కలుపుతున్నాం. ఈ రెండిటి యొక్క భుజాల పొడవులు, ఇది 4, ఇది 4, దీని యొక్క వెడల్పు 4, దీని యొక్క హైట్ కూడా 4. ఇప్పుడు ఈ భుజం యొక్క పొడవు ఎంత అయిందండి? 4 + 4 కదా. అంటే L అనేది 8 అయింది, B అనేది అంతే 4 ఉంది, H అనేది 4 ఉంది. దీన్ని ఏమడిగిండు? దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం 2/LB + BH + HL కదా. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 2/LB + BH + HL కాబట్టి 2/LB L × B 8 × 4 32 + B × H 4 × 4 16 + H × L 4 × 32. ఇప్పుడు 2/32 16 32 32 32 64 64 6 కలిపితే 70, ఇది 10 80. 8 2 16 కాబట్టి దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం 160
సెంటీమీటర్ స్క్వేర్ అండి. 160 సెంటీమీటర్ స్క్వేర్. 160 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని యొక్క ఆన్సర్ అండి. చూడండి ఇక్కడ మనం ఏం చేసినామంటే ఫస్ట్ దీని యొక్క భుజం పొడవుని కనుక్కున్నాం. ఆ సమగణం యొక్క భుజం పొడవుని దాని యొక్క ఘన పరిమాణం నుంచి కనుక్కున్నాం. ఈ రెండు భుజాలు కలిపితేనే కొత్తగా దీర్ఘగణం ఏర్పడింది కదా. అంటే ఎల్ అనేది 8 అయింది. దాని యొక్క బిహెచ్లో సమానంగా 4 ఉన్నాయి. దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 2 of LB plus BH plus HL కాబట్టి దాని నుండి వేస్తే మనకు 160 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చిందండి. రైట్, నెక్స్ట్ది 21 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘగణాకార కర్ర దుంగను 3 సెంటీమీటర్లు భుజంగా గల సమగణంగా కత్తిరిస్తే ఎన్ని సమగణాలు వస్తాయి? ఎంత ఘన పరిమాణం గల కర్ర దుంగ వృధా అవుతుంది? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వస్తే చాలా మంచిది. రైట్, ఒక్కసారి చూద్దాం. మనకి ఏమంటుండు? దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చిండండి. కొలతలు ఇచ్చిండు, దీర్ఘగణం యొక్క కొలతలు. జాగ్రత్తగా వినండి ఈ ప్రశ్నని. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈజీగా తెలుస్తుందండి. ప్రశ్నని జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక దీర్ఘగణం ఉంది. ఇట్లా దీర్ఘగణం ఉంది. ఇప్పుడు దీని యొక్క కొలతలు ఇచ్చాడు. ఏమి? దీని యొక్క కొలతలు ఇది 21 సెంటీమీటర్లు ఉంది. దీని యొక్క ఇది మనకు వెడల్పు అనేది 9 సెంటీమీటర్లు ఉంది. దీని యొక్క హైట్ అనేది 8 సెంటీమీటర్లు ఉంది. ఇచ్చినప్పుడు ఈ కర్ర దుంగను, ఇది ఒక కర్ర అన్నట్టు, ఇది ఒక కర్ర. ఈ కర్ర దుంగను, ఈ కర్రను ఏం చేసినమాట మనం 3 సెంటీమీటర్లు భుజంగా గల సమగణంగా కత్తిరిస్తే, అంటే 3 సెంటీమీటర్లు ఒక్కొక్క భుజం పొడవు 3 సెంటీమీటర్లు ఉండేటట్టు, ఒక్కొక్క భుజం పొడవు 3 సెంటీమీటర్లు ఉండేటట్టు చూడండి. ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే ఇది 3 సెంటీమీటర్లు, దీని వెడల్పు 3 సెంటీమీటర్లు, దీని హైట్ 3 సెంటీమీటర్లు ఉండేటట్టు దీని నుంచి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇది మొత్తం 8 సెంటీమీటర్లు ఉంది కదండి. ఫస్ట్ ఒక 3 సెంటీమీటర్లు ఉండేటట్టు ఇక్కడికి, ఇటు 3 ఉండేటట్టు ఇట్లా చూడండి. ఈ కర్ర దుంగల్ని మనం ఇట్లా కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా 3 సెంటీమీటర్లు వచ్చేటట్టు, నెక్స్ట్ కూడా మళ్ళీ 3 సెంటీమీటర్లు వచ్చేటట్టు చూడండి. ఇట్లా కట్ చేసుకుంటూ పోతే మనకు ఇట్లాంటి సమగణాలు ఎన్ని ఏర్పడతాయి? ఈ కట్టె నుంచి, ఈ కర్ర దుంగ నుంచి అట్లాంటి సమగణాలు ఎన్ని ఏర్పడతాయి? ఇంకేమైనా కర్ర దుంగ మిగిలిపోతుందా అని అడిగిండండి. మరి దీన్ని మనం ఇట్లా లెక్క పెట్టుకుంటా ఇట్లా పోలేం కదా, పోలేం. కాబట్టి ఏం కావాలంటే ఈ మొత్తం యొక్క ఘన పరిమాణం, ఈ మొత్తం యొక్క ఘన పరిమాణాన్ని ఈ చిన్న చిన్న ఏవైతే ఈ కొలతలతో ఉన్నటువంటి సమగణాలు తీసుకున్నామో ఈ ఘన పరిమాణంతో మనం చేస్తే మనకి ఎన్ని వస్తాయో తెలుస్తుంది. ఒకవేళ ఇవి జయంగా కూడా ఎంత మిగిలిపోతుందో మనకు అర్థమవుతుంది. మరి ఇది తెలియాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఇట్లా హైట్ పరంగా చూస్తే 8 సెంటీమీటర్లు ఉంది. మరి ఒకసారి దీన్ని తీసుకుంటే, ఇది ఒకసారి దీన్ని ఇట్లా ఇక్కడి వరకు కట్ చేసినాం అని అనుకుంటే, ఇది ఎన్ని సెంటీమీటర్లు కట్ చేసినాం అండి? 3 సెంటీమీటర్లు కట్ చేసినాం. ఎందుకంటే ప్రతి భుజం పొడవు 3 సెంటీమీటర్లు ఉండేటట్టు కట్ చేయమన్నాడు. ఇట్లా ఇక్కడి వరకు ఫస్ట్ కట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోసారి కట్ చేయాలంటే మళ్ళీ 3 సెంటీమీటర్లు కావాలి కదా. ఇగో మళ్ళీ ఇక్కడి వరకు కట్ చేస్తాం. నెక్స్ట్ కట్ చేయాలంటే మన దగ్గర నెక్స్ట్ కట్ చేయడానికి 3 సెంటీమీటర్లు ఉందా? లేదు సార్. ఎందుకు లేదు? మనకు ఈ హైట్ అనేది మొత్తం ఈ హైట్ అనేది 8 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడి వరకు 6 అయిపోయినాయి. నెక్స్ట్ కట్ చేయడానికి మనకుందా 3 సెంటీమీటర్లదే కావాలంటున్నాడు. మన దగ్గర 3 సెంటీమీటర్లు లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్యాప్ 2 సెంటీమీటర్లే మిగిలిపోయింది. అంటే దాని అర్థం ఏమన్నట్టు? దీని యొక్క హైట్ 2 సెంటీమీటర్లు వచ్చేటట్టు, హైట్ 2 సెంటీమీటర్లు. దీని యొక్క పొడవు ఆల్రెడీ ఇంతే ఉంటుంది. ఇది మారుతుందా? మనం ఇట్లా కదా, ఇట్లా పెంచుకుంటూ పోయినాం కదా, ఈ పొడవు ఇంతే ఉంటుంది 21. దీని యొక్క వెడల్పు కూడా మారదు కదా, వెడల్పు అనేది 9. ఇగో దీన్ని మనం చేయలేమండి. అంటే 21 సెంటీమీటర్ల పొడవు ఉండి ఈ 9 సెంటీమీటర్ల వెడల్పు ఇట్లనే కామన్గా ఉండి ఇంత వెడల్పు ఉంది. ఇది 6 వరకు చేయొచ్చు.
6 సెంటీమీటర్లు అయ్యేటట్టు 2 సార్లు చేయొచ్చు, 3 3 2 సార్లు చేయొచ్చు. దీన్ని మనం చేయలేము, అంటే ఇది మిగిలిపోయేది, ఇది వృధా అయ్యేది, వృధా అయ్యేటటువంటి దీర్ఘగణం యొక్క భాగం, దాని యొక్క ఘన పరిమాణం అన్నట్టు ఇది. మరి ఎన్ని చేయొచ్చు అంటే చూడండి, ఎన్ని చేయొచ్చు అంటే మనం ఫస్ట్ దీని యొక్క మొత్తం ఘన పరిమాణం ఉంది, దీని యొక్క మొత్తం ఘన పరిమాణం ఉంది, దాని నుంచి ఇట్లా ఆరయ్యేటట్టే చేస్తున్నాం కదా, అవునా కదా, ఇట్లా ఆరయ్యేటట్టే చేస్తున్నాం. ఇంకో 2 అయ్యేది మనం చేస్తలేం కదా, కాబట్టి 21ని 3 తోటి భాగిస్తే 3 × 21 పోతుంది. నెక్స్ట్ ఈ 9ని 3 తోటి భాగిస్తే 3 × 9 పోతుంది. కానీ 8ని మనం చేయలేకపోతున్నాం, దాని నుంచి 2 మిగిలిపోయింది కదా. ఇగో ఈ పైన ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతుందో ఇది మనం చేయలేకపోతున్నాం. ఎక్కడి వరకు చేయలేం, ఇగో ఇట్లా కూడా 2 చేయలేం కదా, ఇట్లా ఉండి ఇట్లా ఉన్నటువంటి పార్ట్ని మనం చేయలేకపోతున్నాం. ఇట్లా 6 అయ్యేటట్టు మాత్రమే చేస్తున్నాం, ఇట్లా 6 ఇట్లా 6 ఇట్లా అయ్యేటట్టు మాత్రమే చేస్తున్నాం. ఈ పార్ట్ని మనం చేయలేకపోతున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 21 × 9 × 6 డివైడెడ్ బై మనకు ప్రతి భుజం పొడవు ఏముంది, 3 × 3 × 3 అండి. ఇప్పుడు చూడండి, 3 × 9 9 క్యాన్సల్, 3 × 1 3 × 2 6, 21 × 2 42, 21 2 42 అండి. మనకు అట్లాంటి ఈ చిన్న ఏవైతే సమగణాలు ఉన్నాయో 42 సమగణాలని మనం దాని నుండి కట్ చేయొచ్చు, దీని నుండి. మరి ఎంత మిగిలిపోతుంది, ఈ ఘన పరిమాణం ఉన్నది మిగిలిపోతుంది 21 × 9 × 2, 9 2 18, 21 × 18 చేస్తే 18 1 18కి 8 చేతను 1, 18 2 36 1 37, 378. చూడండి, మనకు 42 అట్లాంటి సమగణాలు ఏర్పరచవచ్చు. ఇంకా 378 ఇవేం సెంటీమీటర్ కదా, సెంటీమీటర్ క్యూబ్ కలిగినటువంటి ఇగో ఇది ఏదైతే ఈ పార్ట్ మిగిలిపోతుందో మనకు, ఈ పార్ట్ యొక్క ఘన పరిమాణం 378 సెంటీమీటర్ క్యూబ్. సార్ మాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, ఇక్కడ 21కి 21 తీసుకున్నారు, 9కి 9 తీసుకున్నారు, మరి 8కి 6 ఎందుకు తీసుకున్నారు సార్? 6 ఎందుకు తీసుకున్నామంటే మిగిలినటువంటి ఈ 2 అనేది ఇగో ఇక్కడ ఈ 2కి సమానంగా ఉన్నటువంటి 21 ఇట్లా 3 ఇట్లా 2 ఉన్నటువంటి ఈ భాగము మనకు మిగిలిపోతుంది కదా. ఇప్పుడు ఈ 21కి 21, ఈ 21 3 తోటి మనం భాగించవచ్చు, 9ని 3 తోటి భాగించవచ్చు, కానీ 8ని భాగించలేకపోతున్నాం. ఎందుకు, 8ని 3 తోటి భాగిస్తే 3 2 6, ఇంకో 2 మిగిలిపోతుంది కదా. ఈ 2 మిగలడం వలన ఈ 2 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి ఈ కర్ర దుంగ మొత్తం మిగిలిపోయినట్టే కదా. ఇట్లా ఇటు వెనుక భాగం 2 సెంటీమీటర్లు, ఇట్లా హైట్ ఏదైతే 2 సెంటీమీటర్లు ఉందో ఈ కర్ర దుంగ మిగిలిపోయింది. అది ఎంత మిగిలిపోయిందంటే 21 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పు, 2 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి కర్ర దుంగ మనకు మిగిలిపోయింది కాబట్టి దాన్ని 21 × 9 × 2 చేసుకున్నాం. ఎందుకంటే దీంతోటి బేస్ చేసుకునే కదా మనకు మిగిలిపోయింది, ఈ హైట్ తోటి బేస్ చేసుకునే కదా. కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ తీసుకున్నాం, 6 ఇక్కడ తీసుకున్నాం. ఒకవేళ ఇది కూడా 9 ఉండుంటే అప్పుడు ఇక్కడ అవసరం లేకుండే, మొత్తానికి మొత్తం ఇక్కడ 9తో చేస్తుంటే మనకు ఆన్సర్ వేరే విధంగా వస్తుండే. కాకపోతే 2 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి కర్ర దుంగ మనకు మిగిలిపోయింది. దాని యొక్క పొడవు ఇంతే ఉంటుంది, దాని యొక్క వెడల్పు అంతే ఉంటుంది. దాని హైట్ను బట్టే కదా మనం దాన్ని కట్ చేయలేకపోయినాం. ఎందుకంటే మనకు ఒక రూల్ చెప్పిండు 3 సెంటీమీటర్లు ఉండాలని, 3 సెంటీమీటర్లు ఉంచలేకపోతున్నాం, 2 సెంటీమీటర్లు ఉంది కాబట్టి మనకు 378 సెంటీమీటర్ క్యూబ్ ఉన్నటువంటి కర్ర దుంగ మిగిలిపోతుంది. దాని నుండి అట్లాంటి సమగణాలు 42 కట్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ప్రతి భుజము 6 సెంటీమీటర్లుగా గల 2 గణాలు పక్క పక్కనే జత చేయబడిన కొత్తగా ఏర్పడే దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. మనం చూడండి, 2 గణాలట, 2 గణాలని తీసుకుందాం. ఏమంటుండి ఇక్కడ, ప్రతి భుజం 6 సెంటీమీటర్లు ఉంటాయి. ప్రతి భుజం పొడవు ఇది 6, దీని యొక్క ఇదేదైతే ఇది కూడా 6, ఈ హైట్ కూడా 6. మరి ఇవి రెండింటిని ఒక దగ్గర చేస్తే మనం ఏమంటాం, దీని యొక్క పొడవు మాత్రం పెరుగుతుంది, ఎల్ అనేది 12 అవుతుంది, బి అనేది 6 ఉంటుంది, హెచ్ అనేది కూడా 6 ఉంటుంది. కొత్త
దీర్ఘగణం యొక్క కొత్తగా ఏర్పడే దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నాడు. మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2/LB + BH + HL కాబట్టి 2/L × B ఇగో 12 ఆర్ల 72 ప్లస్ B × H 6 ఆర్ల 36 ప్లస్ H × L 6 12 ఆర్ల మళ్ళీ 72 అండి. నెక్స్ట్ 2/2 ఈ 70 30 100 70 100 70 6 2 8 1 8 2 10 170 10 180 180 రెంట్ల 360. దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం 360 cm² అండి. కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 360 cm². రైట్, నెక్స్ట్ చూద్దాం. 6 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు దీర్ఘచతురస్రాకార దిమ్మెకు ఖచ్చితమైన సంఖ్యలో సమానమైన గణాలుగా కోసారు. అయినా గణాల సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్ల పొడవు ఉంది ఎల్, 12 సెంటీమీటర్ల వెడల్పు ఉంది మరియు 15 సెంటీమీటర్ల హైట్ ఉంది. దీన్ని దీర్ఘచతురస్రాకార దిమ్మెకు ఖచ్చితమైన సంఖ్యలో సమానమైన గణాలుగా కోసారట. మరి దేంతోటి భాగిస్తే 6 12 15 అనేటి 3 కూడా ఏ సంఖ్యతోటి అయితే భాగించబడుతుందో దాంతోటిగా మనం కొయ్యొచ్చు. అంటే చూడండి, ఈ దీర్ఘగణం యొక్క ఈ దీర్ఘగణం అనుకుంటే దీని యొక్క పొడవు 6 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 12 ఉంది, దీని యొక్క హైట్ 15 ఉంది. చూడండి, మరి ఖచ్చితమైన సంఖ్యలో సమానమైనటువంటి గణాలుగా కోసిండు. గణం అంటే దాని యొక్క పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉండాలి. ఇట్లాంటి గణాలు ఉండేటట్టు దీన్ని కోసిండ్రు కదా. దాని అర్థం ఇట్లాంటి గణాలు ఏర్పడేటట్టు దీన్ని కోసారన్నట్టు. మరి ఇట్లా కొయ్యాలి అంటే మరి సమానమైనటువంటి గణాలు వచ్చేటట్టు కోశారు. గణాల సంఖ్య ఎంత అని అడిగిండు. మరి గణాల సంఖ్య ఎంత కావాలంటే మనకు ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం డివైడెడ్ బై ఏదైతే సమగణాలుగా కోసినామో ఆ సమగణం యొక్క ఘనపరిమాణం అయితే మనకు వాటి యొక్క సంఖ్య వస్తుందండి. నంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేది వస్తుంది. ఎప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ చేసినప్పుడు మనకు నంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేది వస్తుంది. ఇది రావాలంటే మరి 6ని 12ని 15ని ఈ మూడింటిని భాగించగలిగేటటువంటి సంఖ్య ఏది? ఫర్ సపోజ్ 6 అని నేను అనుకుంటే 6ని 6 భాగిస్తుంది, 6 12ని భాగిస్తుంది, కానీ 15ని భాగిస్తుందా? భాగించదు. కాబట్టి 6 కంటే ఇంకా తక్కువది కావాలి. 4 తీసుకుంటే 6ని భాగించదు. నెక్స్ట్ 3ని చూద్దాం. 3 6ని భాగిస్తుంది, 12ని భాగిస్తుంది, 15ని భాగిస్తుంది. అంటే సమగణం యొక్క కొలతలు 3 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది సెట్ అవుతుంది. వేరేది ఏది ఉన్నా మనకి సెట్ కాదు. అంటే దాని అర్థం ఏమన్నట్టు, 6 12 15ల యొక్క HCF తీసుకుంటున్నామండి మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క గసాబా తీసుకుంటున్నాం, గరిష్ట సామాన్య భాజకాన్ని తీసుకుంటున్నాం. ఎందుకు? ఈ ఏదైతే గరిష్టంగా దీన్ని భాగించగలుగుతుంది ఈ 3 సంఖ్యల్ని ఆ ప్రమాణ కొలుతున్నటువంటి సమగణాన్ని మనం తీసుకునొచ్చు. అప్పుడు దాని యొక్క ఘన పరిమాణం కావాలంటే ఇది 6 × 12 × 15 కదా దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం. అదే సమగణంది 3 సమానంగా ఉంటుంది కదా, వాటి యొక్క కొలతలు ఇట్లా. కాబట్టి 3 1 3 2 మళ్ళీ నెక్స్ట్ 3 1 3 4 12 3 1 3 5 15 5 4 20 22 40 అట్లాంటి మనం 40 సమగణాలని కొయ్యొచ్చండి. సమానంగా పూర్తి కొలత వచ్చేటట్టు 40 సమగణాలని మనం కొయ్యొచ్చు. రైట్, నెక్స్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు సమగణాలు దీర్ఘగణాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మరియు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెప్పుకుందాం. అంటే లాభము మరియు నష్టము, లాభం నష్టం గురించి తెలవాలంటే ఫస్ట్ మనకు పర్సంటేజెస్ తెలవాలండి. పర్సంటేజెస్ తెలిస్తే లాభ నష్టాలు తెలిస్తే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ఇంట్రడక్షన్లో పర్సంటేజ్ గురించి చెప్పుకొని లాభ నష్టాల గురించి, డిస్కౌంట్ గురించి, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో, అంటే ప్రకటన విలువ అనేది ఉంటుంది, అమ్మకం విలువ ఉంటుంది, కొన్న విలువ ఉంటుంది, అన్నిటి గురించి కూడా మనకి ఏమి తెలియకుండా పర్లేదండి. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా పర్లేదు. మనకు సూత్రాలు అనేది ఎక్కడ
లాభము మైనస్ అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల బై లాభము ఇట్లా అంటే లేదా 8 వస్తువులు కొన్న వేల 10 వస్తువులు అమ్మిన వేలకు సమానమైతే లాభమా నష్టం ఎంత శాతం ఇట్లా కొన్ని సూత్రాలు ఉంటాయండి. 100 ప్లస్ లాభము బై లాభం ఇంటూ 100 ఇట్లా కొన్ని సూత్రాలు అనేవి అవన్నీ మనకు అవసరం లేదండి. మీకు చాలా సింపుల్గా ఆన్సర్లు ఈజీగా వచ్చేటట్టు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేటటువంటి తేడా లేకుండా అందరికి అర్థమయ్యేటట్టు మనకు నెక్స్ట్ మన లాభ నష్టాలకు సంబంధించిన క్లాస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పేది ఒకటి, రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్.